హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాగో ఫైన్స్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ప్రపంచమంతా హై అలర్ట్ అయింది బికాజ్ ఆఫ్ న్యూ వైరస్ అవుట్బ్రేక్ ఇన్ చైనాలో ఇప్పటికే కొత్త హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తుంది. ముఖ్యంగా మనం ఉత్తర చైనాలో చూసుకున్నట్లయితే ఈ వైరస్ యొక్క వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇది రెస్పిరేటరీ ట్రాక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ కావడంతో దీని విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ మనకు 2001లోనే గుర్తించినప్పటికీ దీనికి ఎటువంటి మెడిసిన్ అనేటువంటిది లేకపోవడం గమనార్హం. ఈరోజు మన ఇండియాలో కూడా ఈ వైరస్ డేంజర్ బిల్స్ మోగిస్తుంది. ఇప్పటికే మన దేశంలో 4 కేసులు నమోదైనాయి. ముఖ్యంగా బెంగళూరులో 2, అహ్మదాబాద్లో 1, అదేవిధంగా కోల్కతాలో 1 కేసు నమోదైంది. హెచ్ఎంపివి వైరస్ మీన్స్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది మన రెస్పిరేటరీ ట్రాక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ను కాజ్ చేస్తుంది. తద్వారా మనకు బ్రాంకైటిస్ అండ్ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? ఈ హెచ్ఎంపివి వైరస్ ప్రమాదకరమా కాదా అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ముఖ్యంగా ఈ వైరస్ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు, వృద్ధులకు, అదేవిధంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకుతూ ఉంటుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క లక్షణాలు చూసినట్లయితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ మరియు జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఈ హెచ్ఎంపివికు ఎటువంటి వ్యాక్సిన్లు మరియు సమర్థవంతమైన మందులు లేవు. విచ్ మీన్స్ నో మెడిసిన్, నో వ్యాక్సిన్. దీని లక్షణాలను తగ్గించడంపైనే ఎక్కువగా వైద్యులు దృష్టి సాధిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మనకు కనీసం 3 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. వైరస్ సోకిన వ్యక్తులు దగ్గడం మరియు తుమ్మడం ద్వారా వైరస్ సోకిన వ్యక్తిని తాకడం, అదేవిధంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి, భౌతిక దూరాన్ని పాటించి, అదేవిధంగా శానిటైజర్తో చేతులను శుభ్రపరచుకొని పర్సనల్ హైజీన్ను మెయింటైన్ చేస్తూ అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ మీ షాగో ఫైన్స్ యూట్యూబ్ ఛానల్. మనం కనుక మాస్కులను ధరిస్తూ, హ్యాండ్ శానిటైజర్ను యూజ్ చేస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉంటే మనకు లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ.